ఈ వారం భారత్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ ధర వారంలో 1.5% పడిపోగా స్పాట్ సిల్వర్ ఏకంగా 4% నష్టపోయింది. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. సెప్టెంబర్ పాలసీలో రేట్ల పెంపునకు ఇప్పుడు 60% అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం ముగిసే నాటికి ఎంసీఎక్స్ గోల్డ్ ధర 1,43,500 దిగువన స్థిరపడగా ఎంసీఎక్స్ సిల్వర్ కిలోకు 2.23 లక్షల కంటే తక్కువగా పడిపోయింది. రాబోయే రోజుల్లో మార్కెట్ ట్రెండ్ అస్థిరంగా, అప్రమత్తంగా కొనసాగే అవకాశం ఉంది. వచ్చే వారం ఎంసీఎక్స్ గోల్డ్ ధర 1.42 లక్షల నుంచి 1.45 లక్షల శ్రేణిలో కదలాడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్ల భవిష్యత్తుపై మరింత స్పష్టత కోసం ఇన్వెస్టర్లు అమెరికా సిపిఐ డేటాపై దృష్టి పెట్టుకున్నారు. పాలసీకి సంబంధించిన తదుపరి సూచనల కోసం ఇన్వెస్టర్లు వచ్చే వారం వెలువడనున్న అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్ చైర్ కెవిన్ వాట్ ప్రసంగంపై దృష్టి సారించారు. ఫెడ్ జూన్ సమావేశపు మినిట్స్ ప్రకారం ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరుగుతున్నట్లు స్పష్టమైంది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ కొంతమంది సభ్యులు రేట్లు పెంపునకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల కారణంగా ఈ వారం భారత్లో బంగారంపై భారీ డిస్కౌంట్ లభించింది. అయితే చైనాలో డిమాండ్ మాత్రం స్థిరంగా ఉంది. ట్రేడింగ్ ఎకనామిక్స్ ప్రకారం గత 2.5 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా చైనా సెంట్రల్ బ్యాంక్ జూన్లో తన బంగారం నిల్వలను పెంచుకున్నట్లు నివేదించింది. బంగారం ధరలు తగ్గడానికి లేదా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు చోటు చేసుకున్నప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారం వైపు తరలిస్తూ ఉంటారు. ఎందుకంటే బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం. అందుకే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.